డిఎస్సి నోటిఫికేషన్లో వయో పరిమితి 44 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోకాళ్లపై కూర్చుని ప్రభుత్వానికి తమ డిమాండ్లను నినాదాల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న అధ్యక్షుడు రాము మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ స్వాగతిస్తున్నామన్నారు. నోటిఫికేషన్లో చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ ఉండాలన్నారు. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి 90 రోజుల సమయం ఇవ్వాలన్నారు. డిఎస్సి అభ్యర్థులకు అర్హత శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40%, ఓసీకి 45% తగ్గించాలన్నారు. నోటిఫికేషన్ పై సందేహాలను నివృత్తికై ప్రభుత్వం ప్రకటించిన కాల్ సెంటర్ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని ఆరోపించారు. తక్షణమే చిన్న సమస్యలు పరిష్కరించి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల సందర్భంగా అనేక పోరాటాల తొలగి మెగా డిఎస్సిని విడుదల చేసింది. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఈ డిఎస్సిలో చాలా ముఖ్యమైన అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. మరి అధికారుల లోపమా మరి ఎవరు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్, డిగ్రీ చదివి ఈరోజు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారో లేదా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ టెట్లో అవకాశం ఇచ్చారు, బీఈడీ చేయించారు, డైట్ చేయించారు. ఇప్పుడు 45% ఎస్సీలకు ఉండాలని, బీసీలకు 50 అని, ఓసీలకు 50 అని చెప్పి నిబంధన పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సికి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అందరికీ అవకాశం ఇవ్వాలా, లేదా మినిమం 40% అయినా అర్హత వీళ్ళందరికీ కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలనేటువంటిది మా మొదటి డిమాండ్. అలాగే డిఎస్సి కోసం పోరాట సందర్భంగా అదిగో ఇదిగో అని చెప్పి ఊరించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే కనీసం చదువుకోవడానికి 56 పుస్తకాలు వస్తున్నాయి లెక్కేస్తే మొత్తం కూడాను. 56 పుస్తకాలు రోజు చదివినా 44 రోజులు మాత్రమే వస్తుంది నోటిఫికేషన్ నాటికి. కనీసం 90 రోజులైనా చదువుకోవడానికి, ప్రిపరేషన్ అవ్వడానికి గడువు ఇవ్వాలనేటువంటిది మా రెండవ డిమాండ్. 2018లో ఏదైతే వయో పరిమితి 44 ఉందో దాన్ని 6 నెలలకు తగ్గించి మళ్ళీ 44గా చెప్పారు. ఇది అన్యాయం. దాదాపు 7-8 ఏళ్ల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల కనీసం వయో పరిమితి 47 ఏళ్ళకి పెంచాలనేటువంటిది మా మూడో డిమాండు. అలాగే ఇప్పుడు నార్మలైజేషన్గా పెడతామంటున్నారు. ఈ 4 రోజుల పాటు ప్రహాసనంగా జరిగే ఎగ్జామ్లో చాలా మందికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి కూడా అసలు ఇబ్బంది ఉండదు. అందుకని ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలనేటువంటిది మా 4వ డిమాండు. ఈ 4 డిమాండ్తో పాటు చిన్న డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలా. వాస్తవానికి నోటిఫికేషన్కి ముందే యువజన సంఘాలని, నిరుద్యోగుల వాయిస్ను, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటే బాగుండేది. అనాలోచితంగా చేసినట్టుగా ఉంది. అందుకని ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే 4 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి, ఆ రకంగా సానుకూలంగా స్పందించకపోతే మాత్రం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ పోరాటాలకు సమైతం కావాల్సి ఉంటుంది. ఆ భారీ పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి నారా లోకేష్ గారు అలాగే విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచి ఈ 4 డిమాండ్లు పరిగణలో తీసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలి. డిఎస్సి అలాగే ఈరోజు అప్లై చేసుకోవడంలో ఎస్ఏలో సంబంధించి ఫిజిక్స్ కనపట్లేదు, మ్యాథ్స్ కనపట్లేదు, అనేక టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే సమయం గడుస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ పరిగణలో తీసుకొని నిరుద్యోగులందరినీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డివైఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇది ఏకపక్షంగా అనౌన్స్ చేసింది. అభ్యర్థులతో కానీ విద్యావేత్తలతో కానీ చర్చించకుండా అధికారుల మధ్యలో ఏది తోస్తే అది ఈరోజు నోటిఫికేషన్లో పెట్టారు. మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించి 45%, 50% ఉన్న వాళ్ళనే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రాష్ట్ర అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, మేము ఉద్యోగాలు అడగట్లా, ఉద్యోగానికి పోటీ పడతాం అడుగుతా ఉన్నాం. ఉద్యోగానికి పోటీ పడడానికి కూడా మాకు అర్హత లేదని చెప్తే ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తీవ్రమైన అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకి సంబంధించి, అదేవిధంగా బీసీలకు సంబంధించి, అదేవిధంగా ఓసీలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా పర్సంటేజ్ 40%కి తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వయో పరిమితి 47 సంవత్సరాలకి పెంచాలి. మేము అంతకుముందు ఉన్నతాధికారులను కలిసినప్పుడు కూడా విన్నవించాం. 47 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలని మేము విన్నవించినా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా 44కే పరిమితం చేశారు. కాబట్టి డిఎస్సి అందరికీ పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలి. అభ్యర్థుల గోడ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.